హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పరమాన్నం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 1 కప్ వరకు అయితే రైస్ అయితే తీసుకోవాలి. 1.5 కప్ వరకు అయితే రైస్ అయితే తీసుకొని రైస్ని అయితే వాష్ చేసుకొని అందులోనే పెసరపప్పునైతే తీసుకోవాలి. 1/5 కప్ వరకు అయితే పెసరపప్పునైతే తీసుకోవాలి. పెసరపప్పు ఇవన్నీ అయితే మొత్తం అయితే ఒకసారి 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని ఈ విధంగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకొని ఇప్పుడైతే వీటినైతే బాయిల్ అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఒక 5 మినిట్స్కి ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. అన్నం అయితే మెత్తగా అయితే ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందులోనే 1/2 కప్ వరకు అయితే పాలునైతే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. దీన్ని కూడా ఒక 7 మినిట్స్ వరకు అయితే ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అన్నం అయితే ఉడకపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. బెల్లం అయితే కరిగే వరకు అయితే ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇదైతే బెల్లం మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. 1 మినిట్కి ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ అయితే కావాలి. బెల్లం కూడా కరిగిపోవాలి. మనం బెల్లం వేసుకున్నది కూడా మొత్తం అయితే కరిగిపోయే విధంగా ఒక 1 మినిట్కి ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. క్యాప్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. నెయ్యి అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ రెసిపీ మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరైతే ట్రై చేస్తే ఈ రెసిపీ మీకు నచ్చినట్టు కూడా లైక్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నెయ్యి అయితే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకొని ఇప్పుడైతే దీన్ని అయితే సైడ్కి అయితే పెట్టేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోనే నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1-2 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకొని ఇందులోనే బాదం పలుకు, కిస్మిస్లు యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయని అయితే ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏవేవి అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని అయితే మొత్తం ఇప్పుడైతే ఇందులోకి అయితే యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోండి. పరమాన్నం అయితే రెడీ అయిందండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.